రామా శ్రీరామా అయోధ్య రామా బాలరామ, ఇన్ని సంవత్సరాలకి తిరిగి వస్తున్నావా? రండి రండి రామ బంటులా, రండి రండి రామ దండులా, రామ రామ నీ పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా. రండి రండి రామ బంటులా, రండి రండి రామ దండులా, రామ రామ నీ పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా. అందరి వాడయ్య అయోధ్య రాముడు ఆరాధ్య దేవుడయ్యా, మన అందరి వాడయ్య మన రాముడు మందిరానికి వస్తున్నాడయ్యా. అందరి వాడయ్య మన బాలరాముడు కదలి వచ్చినాడయ్యా, అందరి రామయ్య అందాల రామయ్య కొలువు తీరినాడయ్యా. ఆనందాలు నిండగా సంబరాలు చేయగా, అంబరాన్ని అండగా సత్తసాల పండుగ. శ్రీరామ రామ 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 జయ రామ, రామ రామ జయ రామ రామ శ్రీరామ రామ రఘురామ, రామ రామ జయ రామ రామ శ్రీరామ రామ రఘురామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ అయోధ్య రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ అయోధ్య రామ. కల్లా కపటం లేని కౌసల్య రామ, రఘువంశ రణధీర రామ. అయోధ్య స్థానమయ్యా మీకు, అది పుణ్యతీర్థమయ్యా మాకు. నిండైన వ్యక్తిత్వం నీవేగా, దస్యమ్మిన వంశ తిలకుడవి రామ. నెరవేరే హిందువుల ఇందెల్లాస, రామయ్య నీ నామమే మాకు శ్వాస. భరత జాతికి గర్వ కారణం, శ్రీరామ ధర్మ నిరతికి నిండు విగ్రహం. శ్రీరామ భరత గడ్డకే రాజసం, శ్రీరామచంద్ర మందిరం. అయోధ్య అంటేనే ఆనందం, శ్రీరామ సిద్ధమంట నీ మందిరం. శ్రీరామ జన్మ జన్మల గంట ఈ పుణ్యం, రామ మందిరమే మావరం. హే రండి రండి రామ బంటులా, రండి రండి రామ దండులా, రామ రామ. శ్రీరామనవమి పండుగ భద్రాచలంలో ఒక వైభవంగా జరుగుతుంది. మనకు తెలిసింది ఈ శ్రీరామనవమి పండుగ సంబంధించి ఇప్పుడు దాదాపుగా అంటే ఇందులో శ్రీరామనవమి పండుగ సందర్భంగా కళ్యాణం అనేది ఇంపార్టెంట్. ఈ కళ్యాణానికి సంబంధించి మనం చూస్తున్నాం. అంటే శ్రీరామనవమి రోజు జరిగే కళ్యాణానికి ముందుగా అక్షంతలు తయారు చేస్తారు. ఈ అక్షంతలు అనేది హోలీ పండుగ రోజు మాత్రమే జరుగుతుంటుంది. ఈ హోలీ పండుగ రోజు నాడు ఈ అక్షతలు తయారు చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఆనాడు త్రేతాయుగంలో కూడా సీతారాముల కళ్యాణం ఇదే రోజు జరిగిందనేది ప్రతీతి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కళ్యాణ తంతు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దానికి ముందు వేద పండితుల సమక్షంలో, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఒక తలంబ్రాలు అనేది కలిపింది. సుగంధ ద్రవ్య తలంబ్రాలు కలిపే ప్రక్రియలో భక్తుల కోలాహలం ఏ విధంగా అయితే కొనసాగుతుందో మనం చూడవచ్చు. ప్రధానంగా అంటే మనం చూడొచ్చు ఈ విజువల్స్ లో, అంటే మనం చూడొచ్చు పసుపు, కుంకుమ, అదేవిధంగా గంధము, ఆవు నెయ్యి, అంటే పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, అంటే 9 రకాల సుగంధ ద్రవ్యాల్ని ఇందులో కలుపుతున్నారు. ఈ 9 రకాల సుగంధ ద్రవ్యాలు కలపడం ద్వారానే దీనికి కలర్ వస్తుంటుంది. ప్రధానంగా అంటే ఈ తలంబ్రాలు అనేది దాదాపుగా అంటే ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, ఇవన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. ప్రధానంగా ఏ కళ్యాణంలో అయినా సరిగా తలంబ్రాలు అనేది పసుపచ్చగా ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేసరికి కొంత తేడాతో ఉండడం మనకి తెలుసు. ఎందుకంటే దీనికి సంబంధించి నైజాం నవాబు అంటే బియ్యము, పసుపు, సుగంధ ద్రవ్యాలు కలిపి పంపిస్తున్న నేపథ్యంలో ఆ సందర్భంలో పంపించే సందర్భంలో కలిసి వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఏ విధంగా అయితే సుగంధ ద్రవ్యాలతో ఈ తలంబ్రాలు కలిసిపోయాయో అలా కలిసిపోయిన ఈ సుగంధ ద్రవ్యాలు అప్పటి నుంచి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆ రోజు రామదాసు తీసుకొచ్చిన ప్రత్యేకత, రామదాసు ఈ విధంగా ఈ తలంబ్రాల్ని కలిపే విధాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇదే విధంగా కొనసాగుతున్న అదైతే మనకు తెలిసిందే. ప్రధానంగా చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? జంగారెడ్డి కూడా అండి, పాదయాత్ర మీద వచ్చాం. మొత్తం 30 మంది అండి. పాదయాత్ర ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. నాలుగు మమ్మల్ని బాగా ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ చాలా బాగుంది.
ఖమ్మం నుంచి వచ్చాం. ఉదయం వచ్చాం మేము. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఎట్లా అనిపిస్తుంది? రాజమండ్రి అండి. ఎట్లా అనిపిస్తుంది? బాగా ఉందండి. తలంబ్రాలు తీసుకొచ్చావా? తీసుకొచ్చాము రాజమండ్రి. ఇక్కడ మనం చూస్తున్నాం జై శ్రీరామ్ అంటూ తలంబ్రాలు కలిపే ప్రక్రియ. చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి? కొవ్వూరు జిల్లా పరిసరాలు 90 నుంచి వచ్చామండి. గోల్డ్ తోట పట్టుకుంటూ వచ్చామండి. ఏట 10 సంవత్సరాలు బట్టి వస్తామండి. ఏట వస్తామని నడిచి వస్తామని 10 మంది నుంచి వచ్చామండి. ఇది మొదటిసారి. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? చాలా చక్కగా ఉంది. బాగుందండి. ఆనందంగా ఉందండి. ఇక్కడ మనం చూస్తున్నాం జై శ్రీరామ్ అనుకుంటూ భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. గోటి తలంబ్రాలు తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఖమ్మం జిల్లా అండి, కామేపల్లి మండలం. ధర్మజాగరణ సమితి ద్వారా వస్తుంది. ఏంటి ఇందులో ఏం బియ్యం అండి, గోటి తరంబరాలు మీరు తయారు చేశారా? మేమే తయారు చేసిందండి. చాలా గుడి కేంద్రం ద్వారా ధర్మజాగరణ సమితి ద్వారా తయారు చేయించాము. జయ శ్రీరామ్ అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుంచిపల్లి మండల ధర్మసాగర్ తరఫున అంశ కార్యకర్తలను పనిచేస్తున్నా. సుంచిపల్లి మండల టెంపుల్ అందరినీ మన గోడితనంలో కార్యక్రమం జరిగింది. ఇక్కడ శ్రీరామరామకి తీసుకురావడం జరిగింది. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ. ఇప్పుడు ఈ తలంబ్రాలు కలిపే ప్రక్రియలో గతంలో లేదు కానీ ఈసారి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి గోటి తలంబ్రాలు తీసుకొచ్చే సాంప్రదాయం పడింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ గోటి తలంబ్రాలు అంటే తమ చేతులతో ఒడ్లని ఒలిచి ఆ తలంబ్రాలని ఇక్కడికి తీసుకొస్తున్నారు. పెద్ద సంఖ్యలో వీళ్ళందరూ కూడా భక్తులంతా కూడా ఈ గోటి తలంబ్రాలు కూడా తీసుకొస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు ఈ తలంబ్రాల్లో జై శ్రీరామ్ అని కూడా వీళ్ళు రాస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. అంటే ఇక్కడికి రావటమే అంటే చాలా పుణ్యం చేసుకున్నట్టుగా భావిస్తుంటారు. ప్రధానంగా శ్రీరామనవమి రోజు నాడు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నప్పటికీ ఆ రోజు ఇటువంటి అవకాశం ఉండదు. కానీ తలంబ్రాలు కలిపే అవకాశం లభించడం అనేది భక్తులు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చాము. స్వామి తలంబ్రాలు కలపడానికి హైదరాబాద్ నుంచి వచ్చామండి. 14 మంది వచ్చాము. హైదరాబాద్ మియాపూర్ నుండి 14 మంది తెల్లవారుజామున 5 గంటలకు వచ్చామండి. వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి క్రీడాకుని తలంబ్రాలు కలిపే అదృష్టం దొరికింది. చాలా కనుల విందుగా అనిపించింది. చాలా కనుల విందుగా అదృష్టం అండి. పూర్వజన్మ సుకృతమ్మకి అవకాశం కలిగినందుకు. ఇది ఇక్కడ తలంబ్రాలు కలిపే ప్రక్రియలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న ఆనందం భక్తులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులైతే అంటే శ్రీరామనవమి రోజు నాడు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. అయితే శ్రీరామనవమి ముందు ఈ సందర్భంగా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న దృశ్యం చూడవచ్చు. చెప్పండి అమ్మా ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మేము మొదటిసారి అటెండ్ అయ్యాము. చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ లో ఉంటామండి. ఇక్కడ చూస్తే ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఈ తలంబ్రాలు కలిపే ప్రక్రియలో పాల్గొంటున్న దృశ్యం అయితే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అదేవిధంగా భక్తి పారవేశంతో ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ తలంబ్రాలు కలిపే ప్రక్రియలో పాల్గొంటున్న దృశ్యాలు అనేది మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి. శ్రీరామ జయ రామ అయోధ్య రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ అయోధ్య రామ. కల్లా కపటం లేని కౌసల్య రామ రఘువంశ రణధీర రామ. అయోధ్య స్థానమయ్యా మీకు అది పుణ్యతీర్థమయ్యా మాకు. నిండైన వ్యక్తిత్వం నీవేగా దస్యమ్మిన వంశ తిలకుడవి రామ. నెరవేరే హిందువుల ఇంద్రెల్లాస రామయ్య నీ నామమే మాకు శ్వాస. భరత జాతికి గర్వ కారణం శ్రీరామ. ధర్మ నిరతికి నిండు విగ్రహం శ్రీరామ. భరత గడ్డకే రాజసం శ్రీరామచంద్ర మందిరం. అయోధ్య అంటేనే ఆనందం. శ్రీరామ సిద్ధమట నీ మందిరం. శ్రీరామ జన్మ జన్మల గంట ఈ పుణ్యం రామ మందిరమే మావరం. హే రండి రండి రామ బంటుల రండి రండి రామ దండుల రామ రామ అని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా. రండి రండి రామ బంటుల రండి రండి రామ దండుల రామ రామ అని పవన పుత్రుడిల రామనామమే ఆలపించగా.
ఫలితమిది ధర్మానికి విజయమిది న్యాయానికి విజయమిది విశ్వాసపు శక్తిది సమైక్యతకు సాక్ష్యమిది మన అందరి మందిరమిది బాలరామ మందిరమిది పవన పుత్రుడిల రామనామమే ఆలపించగా రండి రండి రామ బంటులా రండి రండి రామ దండులా రామ రామ అని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా శతాబ్దాల పోరాటము అందించిన ఫలితమిది ధర్మానికి విజయమిది న్యాయానికి విజయమిది విశ్వాసపు శక్తిది సమైక్యతకు సాక్ష్యమిది మన అందరి మందిరమిది బాలరామ మందిరమిది. ఆనాడు త్రేతాయుగంలో హోలీ పండుగ రోజు నాడే సీతారాముల కళ్యాణం జరిగిందనే ప్రతీతి. అందుకోసమే ఆ సీతారాముల కళ్యాణం జరిగిన రోజు నాడే తలంబ్రాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే హోలీ పండుగ రోజు నాడే జరగవలసి ఉన్నప్పటికీ ఈసారి హోలీ పండుగ రోజు నాడు చంద్రగ్రహణం రావటంతో ఈసారి మాత్రం మరుసటి రోజు నాడు ఈ తలంబ్రాలు కలిపే ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలో తలంబ్రాలు కలిపే ప్రక్రియ సందర్భంగా ఎంత హడావుడిగా ఇక్కడ ఉందో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం తలంబ్రాలు కలపడం జరగా ఆ తర్వాత భక్తులందరూ కూడా మహిళా భక్తులందరూ కూడా సీతారామచంద్రుల్ని కీర్తిస్తూ పెద్ద సంఖ్యలో కోలాటాలు వేస్తున్న దృశ్యాలనేది భద్రాచలంలో మనం చూడొచ్చు. రండి రండి రామ బంటుల రండి రండి రామ దండుల రామ రామ అని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా రండి రండి రామ బంటులా రండి రండి రామ దండులా రామ రామ అని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా అందరి వాడయ్య అయోధ్య రాముడు ఆరాధ్య దేవుడయ్యా మన అందరి వాడయ్య మన రాముడు మందిరానికి వస్తున్నాడయ్యా అందరి వాడయ్య మన బాలరాముడు కదలి వచ్చినాడయ్యా అందరి రామయ్య అందాల రామయ్య కొలువు తీరినాడయ్యా ఆనందాలు నిండగా సంబరాలు చేయగా అంబరాన్ని అడగా సత్తసాల పండుగ శ్రీరామ రామ 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 జయ రామ 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 జయ రామ రామ శ్రీ రామ రామ రఘురామ రామ రామ జయ రామ రామ శ్రీ రామ రామ రఘురామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ అయోధ్య రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ అయోధ్య రామ కల్లా కపటం లేని కౌసల్య రామ రఘువంశ రణధీర రామ అయోధ్య స్థానమయ్యా మీకు అది పుణ్యతీర్థమయ్యా మాకు నిండైన వ్యక్తిత్వం నీవేగా దర్శమ్మిన వంశ తిలకుడవి రామ నెరవేరే హిందువుల ఇందెల్లాస రామయ్య నీ నామమే మాకు శ్వాస భరత జాతికి గర్వ కారణం శ్రీరామ ధర్మ నిరతికి నిండు విగ్రహం శ్రీరామ భరత గడ్డకే రాజసం శ్రీరామచంద్ర మందిరం అయోధ్య అంటేనే ఆనందం శ్రీరామ సిద్ధమంట నీ మందిరం శ్రీరామ జన్మ జన్మలదంట ఈ పుణ్యం రామ మందిరమే మావరం హే రండి రండి రామ బంటుల రండి రండి రామ దండుల రామ రామ అని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా రండి రండి రామ బంటులా రండి రండి రామ దండులా రామ రామ అని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా శతాబ్దాల పోరాటము అందించిన ఫలితమిది ధర్మానికి విజయమిది న్యాయానికి విజయమిది విశ్వాసపు శక్తిది సమైక్యతకు సాక్ష్యమిది మన అందరి మందిరమిది బాలరామ మందిరమిది.